హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సుశీలకి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన బాలు ఆ గిఫ్ట్ని చూసి షాక్ అయిన రోహిణి. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. బాలు మీనా ఇంటికి వచ్చేసరికి బెలూన్స్ కడుతూ ఉంటాడు సత్యం. అయితే అప్పుడే ఇక మీనా అయితే, చూసారా మావయ్య గారు ఎంత ఆనందంగా ఉన్నారో, ఈ టైంలో మీరు అన్నీ చెప్పేస్తే మళ్ళీ బాధపడతారు, కాబట్టి 2 రోజులు ఓపిక పట్టండి అని బాలు కోపాన్ని అనుస్తూ ఉంటుంది. మీనా అయితే, అయినా నీకు ఇవన్నీ ఎందుకు నాన్న, మేము కడతాం కదా అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడే ఇక బాలు అన్న మాటకి సత్యం అయితే ఇలా అంటూ ఉంటాడు, ఒరే ఇప్పటి వరకు పిల్లలు పుట్టినరోజులు చేశాను, కానీ మా అమ్మ పుట్టినరోజు చేసే అవకాశం నాకు వచ్చింది, ఎంతో ఆనందంగా ఉంది అని సత్యం అంటూ ఉంటాడు. ఇంత లేట్ అయిందేంటి, లోపలికి రండి అని లోపలికి తీసుకువెళ్తాడు. తీసుకువెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్ళారన్నయ్య అని అంటూ ఉంటాడు. రవి అయితే బాలుని, ప్రపంచంలో ఉన్న కుళ్ళుని కళ్ళారా చూసి రావడానికి వెళ్ళాంరా అని అంటూ ఉంటాడు బాలు. అది విని మనోజు అలాగే ప్రభావతి ఇద్దరు ఇక షాక్ అయిపోతూ ముఖాలు వేలాడదీసేస్తారు. అప్పుడే ఇక రవి అయితే ఏమైంది అన్నయ్య అని అడుగుతూ ఉంటే, జ్ఞానం పాలు పొంగినట్టు పొంగిపోయిందిరా, ఇలాంటి తల్లి కడుపున పుట్టినందుకు మనం ఎంతో పుణ్యం చేసుకున్నాము అని అంటూ ఉంటాడు ప్రభావతిని. రే సడన్గా నా మీద పడ్డావేంట్రా అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. కాస్త ఓపిక పట్టమ్మా, సంబాలకరో అని అంటూ ఉంటాడు బాలు. అంటే ఏంటన్నయ్య అని రవి అడగంగానే, ఏమోరా రీల్స్లో చూశాను అని అంటూ ఉంటాడు బాలు. తర్వాత ఇక మీనాని ప్రభావతి అయితే ఇలా అంటూ ఉంటుంది, ఏమే వంట చేయకుండా ఊళ్ళో వెళ్ళడానికి వెళ్ళావా, ముగ్గురితో ఊరేగడానికి వెళ్ళావా అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. ఆ మాట విని ఇక బాలుకి చాలా కోపం వస్తే బాలు చెయ్యి పట్టుకొని మీనా ఆపి, ఏమన్నారత్తయ్య అని అడుగుతూ ఉంటుంది. మీనా, ఊళ్ళో ఏలడానికి వెళ్ళావా, ఊరి మీద పడి తిరగడానికి వెళ్ళావా అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే, ఏ అత్తయ్య, నేను నా భర్తతో కలిసి ఊరేగుతాను, ఊళ్ళో ఏళ్తాను, అది మీకు అనవసరం, నేను వంట చేయను, ఇప్పుడేంటి ఏం చేస్తారు మీరు అని అడుగుతూ నిలదీస్తూ ఉంటుంది ప్రభావతిని మీనా. అప్పుడే ప్రభావతి ఆ మాట విని ఇక షాక్ అయిపోతూ, ఏంటి నాకే ఎదురు చెప్తున్నావేంటి అని అడుగుతూ ఉంటుంది. ఏం వంట చేయడం మీకు రాదా, మీ కాలంలో మీరు హోటల్ నుంచి ఏమన్నా తెప్పించుకున్నారా, లేకపోతే తినడం రాదా, వడ్డించడం రాదా, ఏది మీకు చేత కాదా, నేను వస్తే కానీ గతి లేదా, నేను వండితే కానీ ఈ ఇంట్లోకి భోజనం అనేది దొరకదా అని మీనా అయితే ఇక ప్రభావతిని రఫ్ అండ్ టఫ్గా ఆడేసుకుంటుంది. ఇక మీనా చెప్పిన సమాధానం విని ప్రభావతి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి అన్నావు అని ప్రభావతి ఆశ్చర్యంగా మళ్ళీ మీనాని అడుగుతూ ఉంటుంది. ఏం నీకు అర్థం కాలేదా, నేను చెప్పనా, నేను చెప్తాను అని బాలు అంటాడు. అప్పుడే మీరు వదిలేయండి, నేను చెప్పాను కదా అని మీనా అంటూ ఉంటుంది. మనోజ్ నువ్వు వచ్చి బెలూన్స్ వదు అని అడుగుతూ ఉంటుంది రోహిణి. అమ్మో నా బొగ్గలు నెప్పడతాయి అని అంటూ ఉంటాడు మనోజ్. అవునరా, నీకు అన్నీ నొప్పులే పడతాయిరా నీకు అని అంటూ ఉంటాడు బాలు. బాలు ప్రవర్తనకి మాటలకి మనోజ్ ప్రభావతి ఆశ్చర్యపోతూ ఉంటారు. వీటికి త్రాడు కట్టాలి కదా, తాడెక్కడుంది బెలూన్స్ కని శృతి రవిని అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక తాడు కడితే అవి గాలిపోకుండా ఉంటాయి, తీసుకొస్తానని అంటూ ఉంటాడు రవి. రే కొన్నిసార్లు తాడు కూడా పాము అయిపోతుందిరా అని అంటూ ఉంటాడు బాలు. అయితే ఆ పాము మనల్ని కాటేస్తుంది అని మనోజ్ వంక కోపంగా చూస్తూ అంతా కూడా అంటూ ఉంటాడు. అప్పుడే అది విని షాక్ అయిపోతూ ఉంటాడు మనోజ్. అప్పుడే ఇంకా మనోజు, నేను వెళ్ళి లెక్కలు చూసుకుంటాను అని అంటూ ఉంటాడు. పోరా చూసుకో, బాగా లెక్కలు చూసుకో అని బాలు అనగానే, అదేంటి ఇందాకే కదా అకౌంట్స్ అన్నీ చూసేసావు, మళ్ళీ ఎందుకు అని అడుగుతూ ఉంటుంది రోహిణి. ఇందాక చూసినవి పాతే అయి ఉంటాయి, ఇప్పుడు కొత్తగా వచ్చాయి కదా, ఆ అకౌంట్స్ ఏమన్నా చూసుకుంటాడేమో పార్లలమ్మ అని అంటూ ఉంటాడు బాలు. ఓహో అని అంటూ ఉంటుంది రోహిణి. తర్వాత ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మనోజ్. అయితే ఇక మనోజ్ వెళ్ళిపోయిన తర్వాత, ఏమైందమ్మా వీడికి ఇలా మాట్లాడుతున్నాడు అని బాలుని సత్యం అయితే అడుగుతూ ఉంటాడు. ఏం లేదు మావయ్య,
ఆయన కడుపులో అగ్నిపర్వతాలు బద్దలైపోతున్నాయి, అందుకని అలా మాట్లాడుతున్నారు అని అంటూ ఉంటుంది మీనా. అవును నాన్న, ఈ అగ్నిపర్వతం 2 రోజుల్లో బద్దలు కాబోతుంది. ఆ 2 రోజుల తర్వాత అందరి లెక్కలు తేలుస్తాను అని అంటూ బాలు అయితే కోపంగా లోపలికి వెళ్ళిపోతాడు. వదినా, నీకు వంటలో నేను సహాయం చేయనా అని రవి అడుగుతూ ఉంటే, వద్దు రవి, మంట నేనే పెడతాను, వంట నేనే చేస్తాను, ఇక్కడ కడుపంతా రగిలిపోతుంది అని మీనా కూడా కోపంగా అనేసి వెళ్ళిపోతుంది. తర్వాత మనోజ్ గదిలోకి వెళ్ళి, అసలు బాలుగాడు నా వంకాదోలా చూస్తున్నాడు, వాడికి నిజం తెలిసిపోయిందా, 2 రోజుల తర్వాత తేలుస్తాను అంటున్నాడేంటి, వామ్మో వాడికి నిజం తెలిసిపోతే ఏమన్నా ఉందా అని అంటూ భయపడిపోతూ ఉంటాడు. ఇంతలో రోహిణి అయితే వస్తుంది. రోహిణిని చూసి మనోజ్ అయితే బాలు నీతో ఏమన్నా అన్నాడా అని అడుగుతూ ఉంటాడు. లేదే, నాతో ఏమీ అనలేదు అని అంటూ ఉంటుంది రోహిణి. అదేంటి మనోజ్, నేను నిన్ను గమనిస్తూనే ఉన్నాను, ప్రతిసారి ఇదే క్వశ్చన్ అడుగుతున్నావు, బాలు నీకేమన్నా చెప్పాడా అని, ఏం జరిగింది, ఏం చేసావు మళ్ళీ అని అడుగుతూ ఉంటుంది రోహిణి. లేదు, నేనేదో మామూలుగా అడిగాను అంతే అని అంటూ స్నానానికైతే ఇక వెళ్ళిపోతాడు మనోజ్. అలా స్నానానికి వెళ్ళిపోయాక ఇంతలో ఇక రోహిణికి వాళ్ళ అమ్మ ఫోన్ నుంచి ఫోన్ కాల్ అయితే వస్తుంది. మా అమ్మకి ఎప్పుడు చెయ్యాలో ఎప్పుడు చేయకూడదో అర్థం కాదు అంటూ, ఏంటమ్మా ఎందుకు చేసావు ఇప్పుడు అని కోపంగా అంటుంది. అప్పుడు ఇక ఫోన్లో చింటూ అయితే మాట్లాడుతూ ఉంటాడు. నేనమ్మా అమ్మమ్మని కాదు, నేను చింటూని అని అనగానే, చింటూ నువ్వా, ఎలా ఉన్నావు నాన్న అని అనగానే, నేను బాగానే ఉన్నానమ్మా, నీతో మాట్లాడాలని అనిపించింది, అప్పుడు ఇక అమ్మమ్మ అయితే ఫోన్ చేసింది, నీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలమ్మా అని అంటూ ఉంటాడు చింటూ. ఏంటి నాన్న అని అనగానే, నేను ఈరోజు మ్యాథ్స్లో 95 మార్క్స్ తెచ్చుకున్నాను, ఎప్పుడు కూడా 50 మార్క్సే వచ్చాయి, కానీ ఇప్పుడు 95 వచ్చింది, నువ్వు మా అమ్మ అని తెలిసాక అప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నానమ్మా, అసలు స్కూల్కి వెళ్ళాలనిపించేది కాదు, నువ్వే మా అమ్మవని తెలిసాక స్కూల్కి కూడా రెగ్యులర్గా వెళ్తున్నాను, టీచర్ నన్ను పొగిడారు అని అంటూ సంతోషంగా చెప్తూ ఉంటాడు చింటూ. అయితే నువ్వు ఇలాగే ప్రతిరోజు కూడా ఎదుగుతూ ఉండాలన్నా, సంతోషంగా ఉండాలి అని అంటూ ఉంటుంది రోహిణి. ఎప్పుడొస్తున్నావమ్మా, నిన్ను చూడాలనిపిస్తుంది అని చింటూ అనగానే, త్వరలోనే వస్తాను నాన్న, నువ్వు బాగా చదువుకో, నా బంగారు కన్నా, నా బుజ్జి కన్నా నా బంగారానివి నువ్వు అని అంటూ పొగుడుతూ ఉంటుంది చింటూని. అప్పుడు ఇక మనోజ్ రావడం చూసి, ఆ తర్వాత చేస్తాను నేను అని ఫోన్ అయితే పెట్టేస్తుంది. ఇక మనోజ్ అయితే ఎవరు ఫోన్ చేసింది అని రోహిణిని అడుగుతూ ఉంటాడు. నా ఫ్రెండ్ కాల్ చేసిందని రోహిణి చెప్పంగానే, మరి ఫోన్లో బుజ్జి కన్నా బంగారం అని ఏదో చిన్న పిల్లల్ని పొగుడుతున్నావేంటి అని అడగంగానే, అదా మా ఫ్రెండ్ని మేమందరం కూడా బుజ్జి కన్నా అని ముద్దుగా పిలుచుకుంటాము, బుజ్జి కన్నా నువ్వు బంగారం అంటూ దాన్నే అంటున్నానులే అని అంటూ ఉంటుంది రోహిణి. అయినా పిల్లల్ని పిలిచే పిలుపులు పెద్దవాళ్ళని పిలవడం ఏంటి అని అడుగుతూ ఉంటాడు మనోజ్. అలాగే పిలుస్తావులే మనోజ్, చెప్పాను కదా అని అనగానే, అప్పుడే ఇక మనోజ్ అయితే, మరి నన్నేమని పిలుస్తావు నువ్వు అని అడుగుతూ ఉంటాడు రోహిణిని. నా ఇష్టం వచ్చినట్టు పిలుస్తాను, బంగారం కన్నా బావ, నాకు ఎలా నిన్ను పిలవాలనిపిస్తే అలా పిలుస్తాను అంటూ మనోజుని అంటూ ఉంటుంది ప్రేమతో. రోహిణి అయితే, నేను కూడా నిన్ను బుజ్జి కన్నా అంటాను అని అంటూ ఉంటాడు మనోజ్. అలాగే నేను కూడా నిన్ను బంగారం బావ అని పిలుస్తూ ఉంటాను అని రోహిణి మనోజ్ అక్కడ మాట్లాడుకుంటూ ఉంటారు. తర్వాత ఇక రోహిణి అయితే, అమ్మమ్మ గారు పుట్టినరోజుకి మనమేం గిఫ్ట్ ఇద్దాము అని అడుగుతూ ఉంటుంది. అమ్మమ్మ గారు పుట్టినరోజుకి ఏదైనా రింగు ఇద్దాము అని అనగానే, రింగ్ ఎందుకు, ఒక చీర ఇద్దాము అని అంటూ ఉంటాడు మనోజ్. అయితే అదేంటి మనోజ్ అలా మాట్లాడుతున్నావు, అందరూ అన్ని గిఫ్ట్లు ఇస్తారు, మనం కనీసం గిఫ్ట్ ఇవ్వకపోతే బాగోదు కదా అని అంటూ ఉంటే, అందుకే కదా చీర ఇద్దామనుకున్నాము, సరే నువ్వు రెడీ అవ్వు, నేను ఇప్పుడే వస్తాను, బయటికి వెళ్ళి చీర కొనుక్కొని వద్దాము అని మనోజ్ అయితే అంటూ ఉంటాడు రోహిణితో. వాళ్ళమ్మ పార్వతికి అయితే ఫోన్ చేస్తుంది. అమ్మ అక్క ఫోన్ చేస్తుందా అని సుమతి అయితే వెళ్ళి పార్వతికి ఇస్తుంది. పైకి స్పీకర్ ఆన్ చేయి అని అంటూ ఉంటుంది పార్వతి. ఎలా ఉన్నావమ్మా అని అడుగుతూ ఉంటుంది మీనాని. పార్వతి అయితే, నేను బాగానే ఉన్నానమ్మా, అవును పొద్దున్న ఫోన్ చేశాను, ఫోన్ లిఫ్ట్ చేయలేదేంటి అని అడుగుతూ ఉంటే, ఆయనతో కలిసి నేను బయటికి వెళ్ళానమ్మా అని మీనా అంటుంది.
అల్లుడు గారు ఎలా ఉన్నారు? బాగానే ఉన్నారు, ఇంట్లోనే ఉన్నారు, డెకరేషన్ చేస్తున్నారు అని అనగానే డెకరేషన్ ఏంటి అని అంటూ ఉంటుంది పార్వతి. రేపు అమ్మమ్మది 75వ పుట్టినరోజమ్మా, అందుకని బాగా సెలబ్రేషన్ చేయాలని ఇంట్లో అంతా కూడా డెకరేషన్ చేస్తున్నాము. రేపు అమ్మమ్మ ఊరి నుంచి వస్తున్నారు, ఇక్కడే ఫంక్షన్ చేస్తున్నాము అని అంటూ ఉంటుంది మీనా. మీరు కూడా తప్పకుండా రావాలి అని చెప్తూ ఉంటుంది. సరేనమ్మా, తప్పకుండా వస్తాము. అవును మీనా, మరి మీ మావయ్య గారు చెప్పారమ్మా, కనిపించి ఫోన్ చేశారు అని అంటూ ఉంటుంది పార్వతి. తర్వాత ఇక బాలు తీసుకొని, ఇక బాలు అయితే ఎలా ఉన్నారు అత్తయ్య అని అడుగుతూ ఉంటాడు. నేను బాగానే ఉన్నాను బాబు, మీరెలా ఉన్నారు అని పార్వతి కూడా అడుగుతుంది. రేపు మా నానమ్మ బర్త్డే, మీరు తప్పకుండా రావాలి, ఫోన్లో చెప్తున్నానని ఏమీ అనుకోకండి అని అంటూ ఉంటాడు బాలు. అయ్యో పర్వాలేదు, మేము తప్పకుండా వస్తాము అని అంటూ పార్వతి చెప్తుంది. అమ్మ మీనా, మనం ఇప్పుడు బామ్మగారికి ఏమన్నా గిఫ్ట్ తీసుకురావాలి కదా, ఏం తీసుకురమ్మంటావే? ఇది స్పెషల్ పుట్టినరోజు కదా, అసలే మీ అత్తగారు మనం ఏ గిఫ్ట్ తీసుకొచ్చినా దానికి ఏదో ఒక రకంగా గొడవ చేస్తుంది. ఇప్పుడు ఉత్తి చేతులతో వస్తే మళ్ళీ ఏదో ఒక రచ్చ చేస్తుంది అని అంటూ ఉంటుంది పార్వతి. నువ్వేదో ఒకటి గిఫ్ట్ తీసుకురమ్మా అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడే ఇక బాలు అయితే ఇలా అంటూ ఉంటాడు. ఇక బాలు అయితే, చూడండి అత్తయ్య, మీరు గిఫ్ట్ ఇవ్వాలి కదా అని చెప్పి ఇబ్బంది పడకండి, డబ్బులకి మీరేమీ తీసుకురాకపోయినా పర్వాలేదు, మా షీలా డార్లింగ్ దగ్గర ఆశీర్వాదం తీసుకొని వెళ్ళండి, సరిపోతుంది, మీరు ఇబ్బంది పడుతూ నాకు ఇష్టం ఉండదు అని అంటూ ఉంటాడు బాలు అయితే. అప్పుడు ఇక బాలు అన్న మాటకి పార్వతి అయితే మీనాతో ఇలా ఉంటుంది. అల్లుడు గారేంటే ఏమి తీసుకురావద్దంటున్నారు అని అంటూ ఉంటే, అలాగే చెప్తారమ్మా, నువ్వు తీసుకురా, ఏదో చీర ఏదోటి తీసుకురా అని సలహా చెప్తుంది. తర్వాత ఇక మీనా అయితే బాలుతో అంటూ ఉంటుంది, అందరూ కూడా అన్ని గిఫ్ట్లు ఇస్తారు, ఈ మనోజ్ గడు వల్ల ఈరోజు నేను మా నాన్నమ్మకి ఏ గిఫ్ట్ ఇవ్వలేకపోతున్నాను అని అంటూ ఉంటాడు బాలు అయితే. మనోజే ఖచ్చితంగా నగలు తీశాడని గ్యారంటీ లేదు కదండి అని అంటూ ఉంటుంది మీనా. వాడి చూపులు, మా అమ్మ దొంగ చూపులు నీకు అర్థం కాలేదా? వాడే ఖచ్చితంగా తీశాడు, నా కడుపు రగిలిపోతుంది, వాడిని ఆ చెంప ఈ చెంప వాయించాలనిపిస్తుంది అని బాలు అయితే అంటూ ఉంటాడు. చూడండి, ఇప్పుడు గొడవ చేయనని నాకు మాట ఇచ్చారు, అమ్మమ్మ పుట్టినరోజు అమ్మమ్మ సంతోషంగా ఉండేలా చూసుకోవాలి. ఇక గిఫ్ట్ విషయానికి వస్తే అమ్మమ్మకి ఏం కావాలో మీకన్నా ఎవరికి ఎక్కువగా తెలీదు అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడే ఇక బాలు అయితే సరే ఆలోచిద్దాము అని అంటూ ఉంటాడు. తర్వాత ఇక సుశీలని తీసుకురావడానికి తను బాలు అయితే కారు వేసుకొని వెళ్ళి సుశీలని ఎక్కించుకొని వస్తూ ఉంటాడు. ఏమైందిరా బాలు, ఎందుకు అలా ఉన్నావు, ఏం జరిగింది అని బాలు ముఖం వాడిపోవడం చూసి అడుగుతూ ఉంటుంది సుశీల. అప్పుడే ఇక సుశీల అన్న మాటకి బాలు అయితే, ఏం లేదు షీలా డార్లింగ్, నేను బాగానే ఉన్నాను అని అంటూ ఉంటాడు బాలు. లేదు, నా మనవడి గురించి నాకు తెలీదా, నువ్వు ఏదో దిగులుగా ఉన్నట్టున్నావు, నేను రావడం నీకు ఇష్టం లేదా అని అడుగుతూ ఉంటుంది. అదేంటి అలా మాట్లాడుతున్నావు, నువ్వంటే నాకు ఎంత ఇష్టమో నీకు తెలీదా అని బాలు అనేసరికి, నా మనవడు గురించి నాకు తెలుసురా, కానీ నా మనవడు నన్ను చూడంగానే చెంగు చెంగుమంటూ వచ్చి షీలా డార్లింగ్ అంటూ నన్ను ఎంతో ఆప్యాయంగా పిలిచేవాడు, కానీ నీలో నాకు ఇప్పుడు ఆ ఉత్సాహం కనిపించడం లేదు అని అడుగుతూ ఉంటుంది సుశీల. ఏం లేదే, రాత్రంతా ట్రిప్కి వెళ్ళొచ్చాను, దాని గురించి నిద్రలేక నీరసంగా ఉంది, అంతకు మించేమీ కాదు అని అంటూ ఉంటాడు బాలు. అంతేనా, అయినా నేను ఏ ఆటోనో ఎక్కి వచ్చేసేదాన్ని కదరా, ఎందుకు నువ్వు ఇబ్బంది పడుతూ రావడం అని సుశీల్ అనగానే, నిన్ను తీసుకురావడం నాకు ఇబ్బంది ఏంటి డార్లింగ్ అని అంటూ ఉంటాడు బాలు. ఇక బండి మీద వెళ్తున్నా ఇద్దరు భార్యాభర్తల్ని చూస్తుంది సుశీల. ఇక భార్య అయితే నగలన్నీ వేసుకొని ఉంటుంది. రే చూసావరా, ఆవిడ ఎన్ని నగలు వేసుకుందో, అసలు బంగారం కొట్టేస్తున్నారని భయం కూడా లేదు అని అంటూ ఉంటుంది సుశీల అయితే. అవును, వాళ్ళకున్న గొప్పలు చూపించుకోవడానికి ఒంటి నిండా బంగారం వేసుకొని అందరికీ అలా చూపిస్తూ ఉంటారు అని బాలు అనేసరికి, అవి నిజంగా బంగారపు నగలే అంటావా అని అంటూ ఉంటుంది సుశీల. ఏమో షీలా డార్లింగ్, ఈ మధ్య బంగారపు నగలు ఏదో గిల్ట్ నగలేదో తెలియడం లేదో, ఆ గిల్ట్ నగలు పెట్టి బంగారపు నగలని మోసం చేసేవాళ్ళని ఊరికినే వదిలిపెట్టకూడదు అని బాలు అయితే చాలా కోపంగా అంటూ ఉంటాడు. ఇక ఆ మాట విని
రే నేనేదో మామూలుగా అన్నాను లేరా, నువ్వెందుకు అలా సీరియస్ అవుతున్నావు అని అనుకుంటూ ఉంటుంది సుశీల. ఇంతలో బాలు అయితే షీలా డార్లింగ్ వెళ్ళే వరకు నాలోని కోపం ఏమీ కూడా బయటికి రాకుండా చూడు తండ్రి. తను నన్ను చూసి ఏంటి విషయం అని గట్టిగా అడిగితే నేను చెప్పేస్తాను అని అనుకుంటూ ఉంటాడు బాలు. సుశీల గురించి ఎదురు చూస్తూ ఉంటాడు సత్యం. ఇంటి దాకా వచ్చింది, లోపలికి రాదా, బయటే ఉండి చూస్తారా, ఎదురు చూస్తున్నారేంటి అని ప్రభావతి అడిగేసరికి, నీకు తల్లి లేదు కదా, మీ అమ్మ ఉంటే నీకు తెలిసేది మీ అమ్మ విలువ. మంచి భార్యవి కాలేవు, మంచి కోడలివి కాలేవు, మంచి అత్తగారికి కాలేవు, మంచి తల్లివి కూడా కావు నువ్వు నాకు చెప్తున్నావా అని అంటూ ఉంటాడు సత్యం. ఆ మాట విని ప్రభావతి అయితే నేనేమన్నానని ఇంతలా సాగదీసి చెప్తున్నారు అని అంటూ ఉంటుంది. నువ్వేమీ అనలేదులే కానీ నోరు మూసుకొని ఉండు అని అంటూ ఉంటాడు సత్యం. ఇంతలో ఇక సుశీల అయితే వచ్చేస్తుంది. అదిగో అమ్మ వచ్చిందని సత్యం వెళ్తాడు. ప్రభావతి లోపలికి వెళ్తుంది. పుట్టినరోజు శుభాకాంక్షలమ్మ అని అంటూ ఉంటాడు సత్యం. థ్యాంక్స్ రా సత్యం అని అంటూ ఉంటుంది సుశీల. తరువాత ఇక మీనా వాళ్ళు హారతి తీసుకొని బయటికి వస్తూ ఉంటుంది. ఏమే ఇప్పుడు ఈ హారతి ఇచ్చి మేమందరం చెడ్డవాళ్ళలాగా నువ్వు మంచి మార్కులు కొట్టేయాలని చూస్తున్నావు కదా ఆవిడ దగ్గర అని అంటూ ఉంటుంది ప్రభావతి. భలే కనిపెట్టేశారత్తయ్య, మీకు భలే తెలిసిపోతాయి, మీరు అత్తగారిలోనే ఆనిముత్యం అని అంటూ ఉంటుంది మీనా. నువ్వు స్వాతి ముచ్చానువా అని అంటూ ఉంటుంది ప్రభావతి. ఏమో అత్తయ్య, అది మీకే తెలియాలి అని మీనా డైలాగుల మీద డైలాగులు కొడుతూ ఉంటుంది. హారతి పళ్ళాన్ని రోహిణి శృతికివ్వు, వాళ్ళిద్దరూ తీస్తారు అని అంటూ అనగానే మీనా వెంటనే హారతి పళ్ళాన్ని వాళ్ళిద్దరికైతే ఇచ్చేస్తుంది. ఇక బయటికైతే వస్తారు అందరూ కూడా. విశేష అయితే చెప్తారు, హారతి ఇవ్వండి మీరిద్దరూ అని ప్రభావతి అంటే మీనా ఎక్కడుంది అని అడుగుతూ ఉంటుంది. అదిగో మీనా అని సత్యం అంటాడు. ఓ మీనా ఇక్కడే ఉందా, అయినా వీళ్ళిద్దరే ఇస్తారు అని ప్రభావతి చెప్పడంతో నువ్వు కూడా రామ్మ, ముగ్గురు కోడళ్ళు కలిపి ఇవ్వండి అని సత్యం అంటూ ఉంటాడు. కోడల్ని వేరు చేసి ఎందుకు చూస్తున్నావు నువ్వు అని ప్రభావతిని అడుగుతూ ఉంటాడు. నాన్న, ఇదంతా కూడా ఒక పథకం ప్రకారమే జరిగినట్టుందిలే. షీలా డార్లింగ్ హారతి పళ్ళెం మొత్తం కూడా మీనానే సిద్ధం చేసి ఉంటుంది, కానీ మధ్యలో అది దగా అయిపోయింది, మధ్యలో హారతి పళ్ళని లాగేసుకొని ఉంటారు అని అంటూ ఉంటే ఆ విషయం నాకు తెలియదేంట్రా అని అంటూ ఉంటుంది సుశీల. ముగ్గురు కలిపి ఇవ్వండి అని అంటూ ఉంటే అప్పుడు ఇక మీనా, శృతి, రోహిణి ముగ్గురు కూడా కలిపి ఇస్తారు. అది చూసి ప్రభావతి ఇక ఉడుక్కుంటూ ఉంటుంది. తర్వాత సుశీల కళ్ళు మూసి లోపలికి తీసుకువెళ్తుంది మీనా. ఇక డెకరేషన్ చూసి సుశీల అయితే ఎంతో ఆనందపడిపోతూ సంబరపడిపోతూ ఉంటుంది. ఏంట్రా ఇంతలా సర్ప్రైజ్ ఇచ్చారు నాకు, ఎందుకు ఇలా చేస్తున్నారు, ఇంత గొప్పగా నాకు వద్దురా అని అంటూ ఉంటే, అమ్మా ఇది మా సంతోషం అమ్మా, చూడు ఈ డెకరేషన్ పిల్లలందరూ కలిసి ఎంత బాగా చేశారో అని అంటూ ఉంటాడు సత్యం. రే ఈరోజు నా పుట్టినరోజుకి ఎవరైతే నా మనసుకు మెచ్చే గిఫ్ట్ ఇస్తారో వాళ్ళకి నేను ఒక పెద్ద గిఫ్ట్ అయితే ఇవ్వబోతున్నాను అని అంటూ ఉంటుంది సుశీల. అది విని అందరూ కూడా సుశీల మనసుకు మెచ్చే గిఫ్ట్ ఏదిద్దామా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. ఇక రోహిణి, మనోజ్ అయితే ఎప్పుడు కూడా బాలుదిని మీ నాన్నమ్మ గారు పొగుడుతూ ఉంటారు. బాలు కన్నా మంచి గిఫ్ట్ మనమే ఇవ్వాలి మనోజ్ అని రోహిణి అంటుంది. మా అత్తగారుకి నేనే నా డబ్బులతో గిఫ్ట్ కొంటాను అని ప్రభావతి. మనము గ్రాండ్ మాకి ఏమిద్దామని శృతి రవిని అడుగుతూ ఉంటారు. రవి అయితే మంచి కేక్ చేద్దాము అని రవి అంటాడు. షీలా డార్లింగ్కి ఏం గిఫ్ట్ ఇద్దాం మీనా, ఈ వెధవ చేసిన పనికి మనం ఏమి చేయలేకపోతున్నాం అని అంటూ ఉంటాడు బాలు. అమ్మమ్మ గారు మనసు మెచ్చిన వాళ్ళు అన్నారు కదా, మీరు అమ్మమ్మ మనసుని చదివేశారు, అమ్మమ్మ మనసుకి ఏమి నచ్చిందో మీకు బాగా తెలుసు, అందరూ కూడా ఏమేమి ఇద్దామని తర్జనా భర్జన పడుతున్నారు, మీరు ఏం గిఫ్ట్ తేవాలో మీరే ఆలోచించండి అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడు ఇక బాలు అయితే బయటికి వెళ్తాడు. ఇక బయటికి వెళ్ళి బాలు అయితే సుశీలకి ఎంతో ఇష్టమైన వాళ్ళ ఫ్రెండ్స్ని అయితే ఇంటికి తీసుకుని వస్తాడు. ఇక వాళ్ళ ఫ్రెండ్స్ని చూసి సుశీల ఎంతో ఆనందపడుతూ ఉంటుంది. ఈరోజు నా మనసుకు మెచ్చిన వాళ్ళని బాలు తీసుకువచ్చాడు,
కాబట్టి బాలుకి ఆ గిఫ్ట్ ఇస్తాను అంటూ ఇక బాలుకే గిఫ్ట్ అని చెప్పేస్తుంది సుశీల. అది విని షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి. అయితే చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.